సినిమాని మహాశివరాత్రి కానుకగా ఈ నెల 27వ తేదీన మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. గతంలో ప్రేమిస్తే, షాపింగ్ మాల్, నాన్న, జర్నీ, పిజ్జా ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు 9 మూవీస్ ఎస్కే పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన 9 మూవీస్ సూపర్ డూపర్ హిట్ చేశారు. మళ్ళీ కాపీ మూవీస్, ఎస్కే పిక్చర్స్ సంయుక్తంగా చేసిన ఈ సినిమాని ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఈ సినిమాను కూడా పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 10వ సినిమాగా ఎందుకు ఎంచుకున్నానో ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఇంతకుముందు చేసిన 9 సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ 10వ సినిమా డెఫినెట్గా గన్ షాట్గా మీ అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్మకంతో ఈ సినిమా ఎంచుకుని చేయడం జరిగింది. యువన్ శంకర్ రాజా అద్భుతమైన పాటలను అందించడం జరిగింది. అలాగే నా పేరు శివ దర్శకుడు సుసిందన్ చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఇక్కడ ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీలో చూసిన వాళ్ళందరూ ఇలా కూడా సినిమాలు తీయచ్చా అని చాలామంది డైరెక్టర్లు, తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్ చాలామంది అప్రిషియేట్ చేసిన అద్భుతమైన సినిమా ఇది. అంచేతంత గంటబాదికి చెప్తున్నాను. ఇది ఈరోజు రిలీజ్ చేయాలనుకుంటే రిలీజ్ చేయకపోయినా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే, ప్రేమికుల సందర్భంగా ఈ సినిమా నిజంగా యూత్కి ఒక మంచి మెసేజ్. ప్రేమించవచ్చు, ప్రేమించాలనే ఈ టైటిల్ పెట్టాం, కానీ దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సినిమాలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ టైం పాత్రికలు, గతంలో నేను వార్తల్లో జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ప్రతి సినిమా వారం రోజుల ముందు కానీ 4 రోజుల ముందు కానీ మేము సాంగ్స్ ప్రదర్శన పెట్టేవారు. ప్రతి నిర్మాత, డైరెక్టర్ అందరూ ఆ పాటలు చూసే సినిమా ఏ రేంజ్ హిట్ అనేది ఊహించి మేము రాసుకునేవాళ్ళం అప్పుడు. సో అది చాలా రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ మధ్యన అప్పుడప్పుడు ఇలా చేస్తున్నారు. కానీ నా సినిమా, అంతకుముందు సినిమా, ఈ సినిమా కూడా అలాగా ఫస్ట్. ఎందుకంటే నాకు నా ఎదుగుదల కారకులు, నన్ను ప్రోత్సహించిన వాళ్ళందరూ నా పాత్రికేయ ఫ్రెండ్స్, నా మిత్రులు, మీరందరూ. కాబట్టి నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను అనుకుంటున్నాను. సో మీ సహకారం ఇలాగా నాకు కంటిన్యూ అవ్వాలని, మళ్ళీ స్టేట్ సినిమాలు తీసే అవకాశాన్ని కూడా మీ అందరూ కల్పించాలని, ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జర్నలిస్ట్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి పత్రికాధిపతిగా, అక్కడి నుంచి డబ్బింగ్ సినిమాల ప్రొడ్యూసర్గా ఎదిగాడు. ఇవాళ డైరెక్ట్ సినిమా ప్రొడ్యూసర్గా మారబోతున్నాడు. ఇక నెక్స్ట్ మిగిలింది మా డైరెక్షన్ డిపార్ట్మెంటే. దాన్ని మాత్రం వదిలే బాబు, ఎందుకంటే మాకు అసలే కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఈ మధ్య. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మా డిపార్ట్మెంట్కి పోటీ ఎక్కువైంది. అలాగే ఆల్రెడీ ప్రభు వచ్చేసాడు డైరెక్షన్లోకి. సో డెఫినెట్గా తను మంచి ప్రొడ్యూసర్గా కూడా, డైరెక్ట్ సినిమాల ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అవుతాడని ఆశిస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వ్యాలంటైన్స్ రాజా అని చెప్పొచ్చు మన సురేష్ కొండరెడ్డి గారిని. ప్రేమ సినిమాలు బాగా ఎక్కువ మన తెలుగు ప్రేక్షకులు తీసుకొని వచ్చి ఇచ్చారు. పిజ్జా సినిమా మాకు ఫస్ట్ సినిమా, నేను సురేష్ కొండరెడ్డి గారు కలిసి చేసింది కాఫీ సినిమా బ్యానర్ మీద. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో దానికంటే డబల్ విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా డైరెక్ట్ చేసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, సుశీంద్రన్. నా పేరు శివ ఫేమ్, మ్యూజిక్ యువన్ శంకర్ రాజా. సో చాలా హైలైట్గా ఉంటుంది. కంటెంట్ బేస్డ్ సినిమా తీసుకోవడంలో సురేష్ కొండరెడ్డి గారు టాప్. లవ్ స్టోరీస్ అంటే సక్సెస్, ఇట్స్ రోజీ పిక్చర్ కింద ఉంటుంది. బట్ దీంట్లో మీకు రియాలిటీ అంటే ఏంటి అని చూపించారు. చాలా బాగుంది. అండ్ ఫైనల్గా ద మెసేజ్ కూడా చాలా బాగా కన్వే అవుతుంది. అండ్ సాంగ్స్కి వస్తే లిరిక్స్ ఆర్ ఆసమ్ అండి. భాస్కర్ భట్ల గారు లిరిక్స్ చాలా బాగా రాశారు. లాలీ జో, చిలకమ్మ, ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ నైస్. అండ్ థ్యాంక్స్ అండి, నాకు ఫస్ట్ టైం ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సురేష్ కొండరెడ్డి గారికి అండ్ భాస్కర్ భట్ల గారికి. అండ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అలాంటి ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు బాగా కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. తమిళ వెర్షన్ చూసినప్పుడు బాగా హార్ట్ టచ్ అయిపోయింది. అందుకని ప్రతి పార్ట్ని ఇది సినిమా కోసం కమర్షియల్ రైటర్గా కాకుండా నేను ఒక కవినయ్యి నా కోసం రాసుకుంటే అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలా స్పందిస్తాను అనేది మాత్రమే ఇందులో రాయడం జరిగింది. అందుకే మీ అందరికీ నచ్చాయి. సో ఎలాంటి డ్రామటైజేషన్ లేని పాటలు ఇంతమందికి నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.
నిజంగా బాలు గారు పాడడంతో లాలీజో పాటకి చాలా మైలేజ్ వచ్చింది, చాలా న్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను. అది క్లైమాక్స్ సాంగ్. చాలా అద్భుతమైన ఎమోషన్స్, వచ్చిన తెలియని తొట్టుపాటుతనం, చిన్న అమాయకత్వం, ఇలాంటివన్నీ కలగలిపిన రకరకాల భావోద్వేగాలతో నిండిన సినిమా ఇది. సో హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ, సో ఇవాళ వాస్తవికతను బాగా ప్రతిబింబించే సినిమా ఇది. ఒక యూత్కి గుణపాఠంలాగా తప్పు చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలియజెప్పే చిత్రం. సో ఈ సినిమాని బాగా ఆదరించాలి, సురేష్కి పెద్ద హిట్ అవ్వాలి, సమన్యారెడ్డి గారికి, అలాగే సినిమా తీసుకున్న సాయి గణేష్ మూవీస్ వాళ్ళకి కూడా డెఫినెట్గా మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను.